ఐడియా అంతా మా డైరెక్టరే అండి. దీనికి మేము జస్ట్ వచ్చాం, ఇలా నిలబడ్డాం అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద మీడియా, మీరు అందరు వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాకి మంచి పాజిటివ్ బజ్ అంటూ వచ్చింది అని అంటే ఫస్ట్ రెస్పాన్స్ అది మీడియా నుంచి వస్తుందండి. మీ అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు దీనికి. అలాగే తర్వాత సెకండ్ రెస్పాన్స్ ట్రేడ్ నుంచి వస్తుంది. అండ్ దానికి ఒక ఇదే ప్రూఫే ఏంటంటే థియేట్రికల్ రైట్స్ రాజు గారు తీసుకోవడం. ఆయన టచ్ చేసిన సినిమా ఏదన్నా సరే అది గోల్డ్ మైనే, అది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా గోల్డ్ మైన్ అవ్వబోతుందని ఆయన ముందే యాంటిసిపేట్ చేశారు. సో అది థియేట్రికల్ రైట్స్ ఆయన తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మనలాంటి ఒక యంగ్ ఫిల్మ్ మేకర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. వీఆర్ వెరీ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ అండి. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా మేము దాంట్లో పార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ అలాగే దీని మిగతా బిజినెస్ అది కూడా చాలా ప్రాస్పెక్టివ్ గా క్లోజ్. ఇప్పుడు జీ వాళ్ళే మ్యూజిక్ తీసుకున్నారు, అది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాము. అండ్ ఓటీటీ డీల్ కూడా లాక్ అయిందండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న సినిమా యాంటిసిపేషన్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత పాజిటివ్ గా బజ్ క్రియేట్ అవుతుంది అని అంటే ఫస్ట్ మీ మీడియా నుంచి, తర్వాత ట్రేడ్ నుంచి, ఇలాగా నెక్స్ట్ ఆడియన్స్ కూడా త్వరలో రీచ్ అవబోతుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ May 1st. రాజు గారు చెప్పినట్టు విత్ కండిషన్స్ అప్లై. అన్ని అనుకున్నట్టు జరిగితే May 1st థియేటర్స్ లో కలుద్దామండి. ఇంకా ప్రమోషన్స్ లో భాగంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. సాంగ్స్ కొన్ని ఉన్నాయి రిలీజ్ చేయాల్సినవి, అలాగే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.